రూమ్ నంబర్ 309. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న పాత హోటల్ శాంతి నిలయం. అది ఒకప్పుడు రాజుల గెస్ట్ హౌస్ అని అంటారు. ఇప్పుడు అది జీర్ణంగా ఉన్న అత్యవసరంగా ఉండడానికి వాడుకలో ఉంది. ఒకసారి ఒక ఐటీ ఉద్యోగి అమన్ ఆ హోటల్కి వచ్చాడు. సమీపంలో ట్రైనింగ్ ఉండడంతో తాత్కాలికంగా 2 రోజులు ఉండాలనుకున్నాడు. రిసెప్షన్లో ఉన్న మేనేజర్ని అడిగాడు, రూమ్స్ ఖాళీగా ఉన్నాయా అని. మేనేజర్ ముసిముసిగా నవ్వుతూ, ఉన్నాయి సార్, రూమ్ నంబర్ 309, 310, మీకు ఏది కావాలి? నాకు 309 కావాలి అన్నాడు అమన్. మేనేజర్ కొంచెం ఇబ్బంది పడుతూ, అక్కడ నిద్ర సరిగ్గా పట్టదు, రూమ్ కూడా కొంచెం పాతదిగా ఉంటుంది, మీరు 310 తీసుకోండి అన్నాడు. నిద్ర పట్టకపోయినా పర్లేదు, కానీ నాకు వైఫై ఉండాలి అన్నాడు నవ్వుతూ అమన్. మొదటి రోజు రాత్రి. రూమ్ నంబర్ చూడ్డానికి సాదాసీదాగా కనిపించింది. పాత గోడల మీద పసుపు రంగు కాంతి, మూలలో పెద్ద అద్దం ఉన్నాయి. కొంచెం వింతైన వాసన వస్తుంది అప్పుడప్పుడు, కొంచెం గంధంలాగా, కొంచెం కుళ్ళిపోయిన వాసనలాగా. అమన్ ఫ్రెష్ అయిపోయి రిలాక్స్గా కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. వెల్కమ్ బ్యాక్ రాజేష్ అనే స్క్రీన్ మీద కొన్ని క్షణాల పాటు వచ్చి మాయమైంది. అమన్ పట్టించుకోలేదు. తన పని ముగించుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి 2:37 ఏదో వస్తువులు లాగుతున్న శబ్దం వినిపించింది. లేచి అటూ ఇటూ చూశాడు అమన్. అద్దం దగ్గర ఒక మూలలో ఒక మనిషి ఆకారం కనిపించింది. కళ్ళు ఎర్రగా కనపడుతున్నాయి. నువ్వు నా కోసం వచ్చావా అని అన్నాడు అద్దం ముందరి ఆకారం. అమన్ భయంతో లైట్స్ ఆన్ చేస్తాడు. అక్కడ ఎవరు కనిపించారు. మరుసటి రోజు ఉదయం మేనేజర్ రూమ్కి వచ్చి అడుగుతాడు అమన్ని, ఏమైనా ప్రాబ్లమా సార్ అని. లేదు అన్నాడు అమన్ ముభావంగా. కానీ అతని ఫోన్, ల్యాప్టాప్ రెండూ పాడైపోయాయి. రెండవ రోజు రాత్రి. అమన్ వర్క్ చేద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ అదే మెసేజ్ స్క్రీన్ మీద కనిపించింది, వెల్కమ్ బ్యాక్ రాజేష్ అని. అమన్ గజగజ వణికిపోతూ మేనేజర్కి ఫోన్ చేస్తాడు, రూమ్ మార్చమని. కానీ మేనేజర్ రూమ్స్ అన్నీ బుక్ అయ్యాయి అని సనుగుతూ గొనుగుతూ చెప్తాడు. అమన్ చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయి. అద్దం దగ్గర ఎవరో నిలబడి మంత్రాలు చదువుతున్నారు. అమన్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అద్దం లోపల ఒక వ్యక్తి ఫోటో కనబడింది. అతను అద్దాన్ని ముట్టుకోగానే అద్దం బద్దలైపోయింది. జరిగిన కథ 1998 సంవత్సరం. రాజేష్ హోటల్ శాంతి నిలయంలోని పాత మేనేజర్. ఒకసారి ఆయన భార్య, చిన్న కూతురు హోటల్ రూమ్లో చనిపోయి కనిపించారు. అది హత్య, ఆత్మహత్య అని ఎవరికీ తెలియదు. ఆ తర్వాత రాజేష్ కూడా రూమ్ నంబర్ 309లో ఉరివేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ రూమ్లో ఎవరూ 2 రోజులు కూడా ఉండలేరు. 3వ రోజుకి ఉన్న మనిషి మారిపోతాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, 3 గంటల ప్రాంతంలో అమన్ ముందు రాజేష్ నిలబడి ఉన్నాడు, అద్దంలోంచి బయటికి వచ్చి. ఇప్పుడు నీ వంతు. ఈ రూమ్లోకి వచ్చిన ప్రతి అతిథి నా ఆత్మకు శాంతి తీసుకురావాలి. నువ్వే నేను అన్నాడు రాజేష్. అమన్ భయంతో వణికిపోతున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. అరవడానికి కూడా ఓపిక లేదు. తల తిరిగిపోయింది. తేరుకొని చూసేసరికి అద్దం మళ్ళీ మామూలుగా మారిపోయింది. ఇప్పుడు అద్దం లోపల ప్రతిబింబం అమన్గా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం మేనేజర్ రూమ్ నంబర్ 309కి వెళ్ళి చూశాడు. అమన్ అక్కడ లేడు. కానీ ల్యాప్టాప్ తెరిచి ఉంది. స్క్రీన్ మీద వెల్కమ్ బ్యాక్ అమన్ అని రాసి ఉంది. మేనేజర్ నిశ్శబ్దంగా అద్దం వైపు భయంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మేనేజర్కి అంతా తెలుసు, కానీ ఎవరికీ చెప్పడు. చెప్తే తన ప్రాణం పోతుంది. హోటల్ శాంతి నిలయం రూమ్ నంబర్ 309లో ప్రతి కొత్త మనిషి ఆత్మ అక్కడ అద్దంలో చిక్కుకుపోతుంది. పాత ఆత్మ బయటికి వస్తుంది. ప్రతి స్థలానికి ఒక గతం తాలూకు జ్ఞాపకం ఉంటుంది. కానీ కొన్ని జ్ఞాపకాలు అక్కడే ఉండిపోతాయి.